రంగా రంగా నాన్న రంగా ఏమిట్రా ఇది? ఏమిటి అవతారం? తప్పకి శిక్ష అనుభవిస్తున్నాను. ఏమిట్రా నువ్వు చేసిన తప్పు? చెప్పుడు మాటలు విని నీతో మాట్లాడాను. ఇట్లాంటి పిచ్చివాడా, ఇది నీ తప్పు కాదురా. నువ్వు స్వతంత్రంగా బతికే అవకాశం కల్పించాలని, నీ కృషి 10 మందికి ప్రత్యక్షంగా తెలిపి నువ్వెవరో నిరూపించాలని నేను సృష్టించుకున్న వలయం రా ఇది. ఇందులో నువ్వు మమ్మల్ని శాసించను లేదు, మనసు కష్టపెట్టను లేదు. అసలు దీనికి అంతటికి కారణం పాపిష్టిదాన్ని నేనే అక్క. ఇన్నాళ్ళు చేసినది సంపాదించేది నా భర్త అనుకున్నాను. నా భర్తకి దక్కాల్సిన కీర్తి ప్రతిష్టలు దక్కడం లేదన్న స్వార్థంతో ఆ రోజు మిమ్మల్ని నానా మాటలు మాట్లాడి నీ మనసు బావగారు మనసు గాయపరిచాను. మీరెంతో మంచి వాళ్ళు కాబట్టే పెద్ద మనసుతో పల్లెత్తు మాట కూడా మాట్లాడకుండా మౌనంగా వచ్చేశారు. ఏ రోజు బావగారు ఆ గడప దాటారు, ఆ రోజే సంగీత సరస్వతి కూడా ఇంటి గడప దాటి వెళ్ళిపోయింది. ఈ దేవుడు ఎదురుగా ఉంటేనే నా భర్తకి స్వరం తెలిసేది, నాగం పలికింది. నాకు ఇప్పుడు అర్థమైంది. మహాలక్ష్మిలా ఉన్నానని నన్ను మీ ఇంటికి తెచ్చుకున్నందుకు మందరలా ప్రవర్తించి అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టాను. దేవుడు లాంటి బావగారిని నా భర్తని విడదీసినందుకే ఆ భగవంతుడు నాకు శిక్ష విధించాడు. అక్క, నేను కోరుకున్నది ఇది కాదక్క. నాకు కావాల్సింది నా భర్త సుఖంగా ఉండడం. ఆయన మామూలు మనిషి కావాలంటే ఆయన మీరే కాపాడాలక్క. నీ భర్తని శ్రీరామచంద్రుడి దగ్గరికి తీసుకొచ్చావు, ఆయనే చూసుకుంటారమ్మా. వాడి గొంతు ఇలా అయిపోవటానికి కారణం ఏమిటి? ఈ మధ్యన ఏమైనా జబ్బు చేసిందా? అదే జబ్బు కాదండి, మనోవేత్త రేగిన మంటలతో గొంతు మోగపోయింది. మరి డాక్టర్లకు చూపించలేదా? ఎవరికి చూపించుకోనని మొండికేశాడు. ఏ ఎందుకని? దగ్గర మందులు తీసుకున్నాను. అయితే నే మందిస్తాను, పుచ్చుకో. ఎందుకని? మందు తీసుకుంటాను కానీ తిరిగి ప్రతిఫలంగా వాడి మరి అంత జ్వరం ఉంటే చన్నీళ్ళు స్నానం చేస్తారా? ఏం పర్వాలేదమ్మా, బాబు గారికి అన్ని తెలుసు కదా. నెమ్మదిగా దిగండి. అందుకేగా గంగా భవానీని వేడుకుంటున్నది. కట్టుకురామ్మా. నాన్నకి తొందరగా తగ్గిపోవడానికి మంచి మంది నాన్న. అలాగేనమ్మా. నేను మందిస్తే ప్రతిఫలంగా ఏమీ ఇచ్చుకోలేని మగవాణ్ణి అయిపోయానన్నావు కదా.
నువ్వు ఇవ్వగలిగిందే అడుగుతాను, సరేనా? ఏది ఒక్కసారి అన్నాను. అన్నా